మొదటగా మతాచారం మరియు మతము అనేవి రెండు విభిన్నమైన పదాలు అని గుర్తించండి. కొన్ని నియమాలతో సాంప్రదాయాలతో కూడి ఉన్నది మతాచారం. అంతేకాకుండా ఈ ఆచారంలో భగవంతునికి గల స్థానం విగ్రహ రూపంలో మరియు దేవాలయముల యందు మాత్రమే పరిమితం చేయబడింది. మతాచారం యొక్క లక్ష్యం పుణ్యం లేదా స్వర్గప్రాప్తి మాత్రమే. ఆధ్యాత్మిక పరంగా మతం అనే పదాన్ని విశ్లేషించుకుంటే మతానికి కేంద్ర బిందువు ప్రేమ, కరుణ, మానవత్వం. ఇందులో భగవంతుని స్థానం విశ్వంలోని ప్రతి జీవి హృదయంలో ఉంది అని చెప్పబడింది. దీని లక్ష్యం ఏమనగా సమాజం యొక్క శ్రేయస్సు మరియు ప్రతి జీవి అంతఃశాంతితో జీవించేలా చూడటం. నిజమైన మతం ఎప్పుడు మనుషులను విడదీయదు. అది ఎల్లప్పుడూ అందరినీ కలుపుతుంది. గాయం చేయదు, గాయాన్ని నయం చేస్తుంది. ప్రాణాలు తీయదు, ప్రాణాలను రక్షిస్తుంది. వ్యాధి, దుఃఖం, అజ్ఞానం అనే మూడు బాధల నుండి మనిషిని శాశ్వతంగా రక్షించే మార్పులేని సూత్రముల సమన్వయమే నిజమైన మతం. మనసులో ప్రతి ఒక్కరూ సంకుచిత భావాలను వీడి ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావనలో ఉండి మనిషిని మంచిగా మార్చేదే నిజమైన మతం. ఎవరైనా సరే మతం పేరుతో ద్వేషాన్ని పెంచుకోవడం తప్పు. ప్రతివారు పుట్టుకరీత్యా వారికి సంక్రమించిన ధర్మాలను పాటిస్తూ అన్ని మత ధర్మాలను గౌరవిస్తూ లోకమంతటా ఒకే దైవిక శక్తి ఉందని నమ్మి అందరినీ సమానంగా గౌరవిస్తూ నీలో ఉన్న దేవుడే అన్ని జీవులలో ఉన్నాడని గుర్తెరిగి నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో ఆ విధంగానే అన్ని జీవులను ప్రేమిస్తూ అన్ని జీవులలో దైవత్వాన్ని చూడడమే నిజమైన ధర్మం. కేవలం భగవంతునిపై భక్తి కలిగి ఉండి జీవరాశులపై దయలేనివాడు లేదా జీవరాశులపై అపారమైన దయ కలిగి ఉండి భగవంతునిపై నమ్మకం లేనివాడు రెండు చర్యలు కూడా పరిపూర్ణమైనవి కావు. అందుకే మన పూర్వీకులు మానవ సేవే మాధవ సేవ, జనసేవయే జనార్దన సేవ, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ, దేహమే దేవాలయం, జీవుడే సనాతన దేవుడు అనే అద్భుతమైన శక్తివంతమైన సూక్తులన్నింటినో అందించారు.